ఎన్నేళ్లైనా పేదల కోసమే పనిచేస్తానంటూ కామెంట్ చేశారు. గతంలో ఒకసారి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ గొప్పగా చెప్పుకున్నారు రేవంత్. ఇప్పుడేమో 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఎన్నేళ్లైనా అంటూ మనోవేదనతో చెప్పుకొచ్చారు. ఒక సాధారణ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానన్న రేవంత్ 4 కోట్ల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయడమే లక్ష్యమని అంటున్నారు. ఎవరో నచ్చలేదని చేసినట్లుగా ఉంటోందని రేవంత్ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో, నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, మీకంటే పెద్దవాడిని ఏం కాదు, మీలో ఒకటిని. నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు. అంటే ఏంటి ఇలా మాట్లాడారు అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నామనే బాధ రేవంత్లో గూడు కట్టుకుందా? అధికారం చేతికి వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఏం చేయలేకపోతున్నామనే వేదనలో ఉన్నారా? అందుకే ప్రత్యర్థులపై తిట్లు దూషణలతో కసి తీర్చుకుంటున్నారా? సీఎంలో అసహనం పెరుగుతోందా? మొన్నటి వరకు 10 ఏళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్లో ఇప్పుడు ఎంతకాలం అధికారంలో ఉంటే అంతకాలం అని నిర్వేదం ఎందుకు వచ్చింది? తన పదవిపై తనకే నమ్మకం లేదా అన్న ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అర్థం ఏంటి? ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో లేకపోతే ఎంతకాలం ఉంటే అంతకాలం అనేటువంటి మాట మాట్లాడారు అంటే ఆయన మనసులో ఏముంది? ప్రస్తుతం ఆయన వేదాంత ధోరణిలోకి ఎందుకు వెళ్ళారు అనేటువంటి మాట, లేకపోతే ఒక అసంతృప్తితో ఆయన మాట్లాడుతున్నారా, లేకపోతే నేనేమి చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక నిర్వేదనలో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు వాటిని? వంశీ, అంటే ఇంతకాలం మనం చూసినటువంటి రేవంత్ రెడ్డి వేరు. నిన్న హసిత భాష్పాలు కావ్య రూపం పుస్తకావిష్కరణలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని చాలా ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగం అంటేనే చాలా సందర్భాల్లో మనం చూసాం మురళి, ఒక రకమైనటువంటి అగ్రెసివ్నెస్ ఉంటా ఉంటుంది. ఖచ్చితంగా చీల్చి చెండాడతాం, లాగుల్లో తొండలు ఇడిచి పెడతాం, మీ అంతేందో చూస్తాం, ఉరికిచ్చి కొడతాం, బట్టలు లోడి తీసి కొడతాం, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో ఆ అక్షరాల పదును మాత్రం తగ్గిందని చెప్పాలి, ఆ పద ప్రయోగంలో పదును కొంచెం తగ్గిందని చెప్పాలి. దీని వెనకాల చాలా కారణాలని మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో సొంత పార్టీ నాయకులు ఎదురు తిరుగుతున్నారు, ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా జరగాల్సింది, ఇంకా 3 మంత్రి పదవుల భర్తీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉంటే వీళ్ళను క్లైమాక్స్ లో అరెస్ట్ చేస్తామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఇక క్లైమాక్స్కి వచ్చినట్టేనా?
అన్న అంశం ఒకటైతే, లేదంటే ప్రభుత్వ చిరమంకంలో ప్రభుత్వం ఎండ్ అయ్యేటువంటి టైంలోనే ఒక క్లైమాక్స్ జరగబోతోందా? అప్పుడే కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా? ఆ కుటుంబంలో నలుగురే మిగులుతారు అనుకుంటే పార్టీలో అందరూ అట్లాగే ఉన్నారు. ఆ పోయిన 10 మంది తప్ప మిగతా వాళ్ళు పెద్దగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు పోయేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అటు ఢిల్లీ నుంచి కూడా కొంత రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టినా కానీ కనీసం ఢిల్లీ అధినాయకత్వం రేవంత్ రెడ్డి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, ఆ సభ వైపు కూడా రాలేదు. సో రేవంత్ రెడ్డి సొంతంగా సభ మొదలుపెట్టారు, దాన్ని ముగించుకున్నారు, మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఒకవైపు బీసీ ఉద్యమం నడుస్తుంది, 42% రిజర్వేషన్లు నడుస్తున్నాయి, కేబినెట్ కూర్పు ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఇంకా పిసిసి కార్యవర్గానికి కూడా నియమించాలి. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది పార్టీ పరంగిస్తారా, ప్రభుత్వ పరంగిస్తారా? రేపు పొద్దున హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయితే ఈసీ ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఇన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట తీరు కొంత మారిందా? సో ఇక అరెస్టులో నుంచి బయటకు వచ్చారా? ఇప్పటికే కేసీఆర్ తనకు తానే ఫామ్ హౌస్ లో నిర్బంధించుకున్నారు, ఆయన సపరేట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదంటే ఇక అందులోంచి రాజీ పట్టారా? ఇది రేవంత్ రెడ్డి నిర్ణయం లేదంటే అధిష్టాన నిర్ణయమా? ఒకవేళ కేసీఆర్ ముట్టుకుంటే అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఉన్న వ్యతిరేకతతో పాటు. ఇన్ని అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి క్రమం. రైట్, మాట్లాడుతూ ఇదే అంశం పైన ప్రొఫెసర్ శేషు గారు, అట్లాగే తేజావత్ వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు శేషు గారు కూడా ఉన్నారు. శేషు గారు, మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటనాయక్ గారితో మాట్లాడతాను. వెంకటనాయక్ గారు, ముఖ్యమంత్రి మాటల తీరుల్లో కొంత చేంజ్ ఓవర్ కనిపిస్తోంది, కొంత అగ్రెసివ్నెస్ తగ్గినట్టు కనిపిస్తోంది. నిన్న పుస్తకావిష్కరణ అంటే నిజానికి రేవంత్ రెడ్డికి ఈ సభ ఆ సభ అనేది ఏం లేదు, ఏ సభలోకి వెళ్ళినా కేసీఆర్ తిట్టడమే ఆయన ప్రధానమైనటువంటి టార్గెట్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో మొన్న ఢిల్లీ చిట్చాట్ లో కూడా కేసీఆర్ సొంతంగా తనకు తానే అరెస్ట్ అయ్యారు, ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బూమరంగ్ అవుతుంది అనుకుంటున్నారా? సో మళ్ళీ అంటే కేసీఆర్ తిడితే మళ్ళీ బూమరంగ్ అవుతుంది ప్రభుత్వానికి అనుకుంటున్నారా? ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారు, సో అది కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అనుకోవాలా? ఉన్న రోజులు ఉంటా, ప్రజలకు మంచి చేస్తా అన్నటువంటి ఈ నీతి వ్యాఖ్యలు మాట్లాడడం వెనక ఎట్లాంటి కారణాలు చూడొచ్చు? ఈ చేంజ్ ఓవర్ ఎట్లా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు? వెంకటనాయక్ గారు. టికాన్ గారు, మీకు దాంతోపాటు శేషు సార్కి నమస్కారం. ఇప్పుడు పెళ్లి మంత్రాలు ఒకలాగుంటాయి, శవ మంత్రాలు ఒకలాగుంటాయి, సత్యనారాయణ వ్రతం దగ్గర మంత్రాలు ఒకలాగుంటాయి, పరిస్థితులను బట్టి అక్కడ మంత్రాలు ఒకలాగుంటాయి సార్. రాజకీయ వేదిక మీద స్పీచ్ ఒక తీరుగా ఉంటుంది, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారుల దగ్గర స్పీచ్ ఒక విధంగా ఉంటుంది, కళాకారుల గాయకుల దగ్గర మనోబాధనైనా మనసులో ఉన్న విషయాలైనా చెప్పుకోవడానికైనా అక్కడ వేదిక మీద వ్యవహరించే శైలి ఒక విధంగా ఉంటుంది. ఒక దినపత్రిక వార్షికోత్సవ సభలో మాట్లాడాల్సినటువంటి మాటలు దానికి సంబంధించి లేవు, జర్నలిస్టులను తిట్టుకుంటూ మాట్లాడినటువంటి సందర్భాలు, పోలీసు వాళ్ళకు అవార్డులు ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ కూడా పోలీసులను ఉద్దేశించి మాట్లాడడం కంటే ప్రతిపక్షాలని రేవంత్ మాజీ ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ మాట్లాడారు. సో చాలా సభల్లో ఇవే రిపీట్ అయినాయి. మొన్న అంతేందుకు ఆగస్టు 15 రోజు కూడా ప్రభుత్వం చేసినటువంటి గొప్పలు చెప్పుకోవాల్సింది పోయి ప్రతిపక్షం చేసినటువంటి తప్పులు చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని కూడా బేరీజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా వెంకటనాయక్ గారు? ఇప్పుడు యథార్థవాది లోక విరోధి అనేది ఒకటి సామెత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వేదిక మీద వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆయన కూడా ఒక పిసిసి ప్రెసిడెంట్ గా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేసే విషయంలో అది కొంచెం రాంగ్ గా ఇంటర్ప్రిట్ అయ్యి ప్రజలకు వెళ్తుందన్న ఒక చిన్నపాటి బాధ కూడా వారికి ఉండొచ్చు కాక. కానీ ఒకటైతే వాస్తవం శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి గారు వారి పదవిని అంటే చేపట్టిన తర్వాత కేవలం ఒక మధ్యతరగతి మనస్తత్వంతో ఈ తెలంగాణ ప్రజలకు పరిపాలన చేయాలి, అటు బీసీ సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ సామాజిక వర్గాన్ని కానీ మేలు చేయడం కోసం ఎటువంటి పాలసీస్ మేకింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి వారి పరిధిలో శతవిధాలుగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. సరే, మీ మాటలో ఒక విషయం అయితే ఏం జరిగిందంటే, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపులు ధోరణిలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కదా, ఎందుకు దాన్ని తీసుకుంటలేరు అని చెప్పి అదే విషయం కూడా వస్తుంది. అయితే ఒకటి అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ గారు, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు తెలంగాణ వ్యతిరేకత వచ్చేది కాదు కదా అన్నది. వ్యతిరేకత ఎక్కడ లేదు సార్, దట్స్ అ పర్సెప్షన్. అదొక గాలి బుడగ లాంటిది. దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అనేది, దాన్ని ఏర్పాటు వెనకాల ఎవరి కారణం ఉన్నది అనేది మన మనసులో కూడా తెలిసిన వ్యవహారమే. అది కేటీఆర్ గారు చెప్పారు కదా, ఏది మెడికల్ కాలేజీలు పెట్టే బదులు సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గట్టిగా పెట్టుకుంటే అయిపోయిందని చెప్పి అట్లా చెప్పుకుంటే అయితే వచ్చింది కదా. సో నేను ఏమంటున్నా అంటే శ్రీకాంత్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాంగ్ నరేషన్ ని, రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు. కానీ మేముగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా
ఏది అప్రజాస్వామ్యబద్ధంగా పిఆర్ఎస్ పార్టీ చేతుల నుంచి మేము అధికారాన్ని గుంజుకోలేదు శ్రీకాంత్ గారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తూ పరిపాలన చేస్తున్నాం. మేము ఈ చేసే క్రమంలో ఇన్ కేసు బీఆర్ఎస్ పార్టీ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది వరకు కార్యకర్తలు వార్డు సభ్యుల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉండే. అయినా సరే వాటిని మేము పార్టీగా కక్ష సాధింపు విధానంలో మేము వెళ్ళబోము కూడా. రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారానే కాళేశ్వరం కమిషన్ కానీ, లేకపోతే విద్యుత్ కమిషన్ కానీ, లేకపోతే వేరే ఏ కమిషన్ అయినా సరే వాటిని ప్రాపర్ వేరే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చట్టబద్ధంగా వాళ్ళ బాధలు కానీ వాళ్ళ గాథలు కానీ అక్కడ ముందు వినిపించుకుంటే చట్టం ముందు వాళ్ళు కనుక దోషులను తెలితే చట్టమే శిక్షిస్తారు. రేవంత్ రెడ్డి గారికి అథారిటీ ఆ పవర్ అయితే లేదు కదా. తనైతే కేవలం ప్రజలకు మేము ఒక వాళ్ళను ఏది వాళ్ళ దగ్గర నుంచి నిజాలు తెలుసుకోవడానికి ఒక అకామిడేషన్ అయితే మేము ఇవ్వగలుగుతాం, కానీ శిక్షించే రైట్ అయితే రేవంత్ రెడ్డి గారికి లేదు కదండి. కాబట్టి ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాలి, వారు మాట్లాడిన మాటల్లో ఒక మెచ్యూరిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో 100% మెచ్యూరిటీ ఉంది. ఆ మెచ్యూరిటీ కక్ష సాధింపు ధోరణిలో భాగంగా లేదు. మనం చూస్తున్నాం కదా ఆంధ్రలో ఎట్లుంది, వీళ్ళైతే వాళ్ళైతే వీళ్ళు కనీసం చేంజ్ ఓవర్ అంటే ఒక వేదాంతం అంటే పొద్దున్న లేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, కేటీఆర్ విమర్శిస్తూ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ మాట తీరు వచ్చిందంటే దీని వెనకాల చాలా కారణాలను వెతకాల్సి వస్తోంది. ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నారు, 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి ఆ నెగిటివిటీలోంచి బయటకు వస్తున్నారా, లేదంటే సొంత పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు తిరుగుబాటు చేస్తున్నారు అండ్ ఢిల్లీ అధిష్టానం కూడా ఆయన్ని పెద్దగా రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు, పక్కన పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలు. వీటన్నింటి నేపథ్యం ఒకటైతే కనుక మీనాక్షి నటరాజన్ నెత్తిలో ఒక కొరకరాని కొయ్యగా ఉంది. సో వచ్చి నెత్తిపైన కూర్చున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పాదయాత్ర ఆమె నడుస్తూనే ఉంది. ఇవన్నిటి నేపథ్యంలోనే ఇక చేసేదేం లేదు, మాజీ ముఖ్యమంత్రిని తిరిగితే వచ్చేదేం లేదు, ఇది ప్రజల్లో కొంత మంచి పేరు రావాలన్నటువంటి ఉద్దేశంతో కొంత జరిగినటువంటి మార్పులు అనుకోవచ్చా? సార్ ఇది పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ సార్. ఇప్పుడు మనం ఒక 2 ఇంజక్షన్లు ఇద్దాం అనుకున్నప్పుడు ఒక ఇంజక్షన్ కి మధ్య దూది రుద్దుతాం సార్. అది ఒక డాక్టర్ చేసే పని. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా స్ట్రాటజికల్ గా పక్క ప్లాన్ తో చేస్తూ ఉంటారు. మీనాక్షి నటరాజన్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఉన్న రాజకీయ విభేదాలని మనం పర్సెప్షన్ వేలో బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా మెచ్యూర్డ్ గా వాళ్ళు డీల్ చేస్తున్న వ్యవహారం అని మనకు అనుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వ్యవహారాల్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మాటలతోనే కన్క్లూజన్ మనం వెతుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో సభలో ఆ ఊరా మాస్ మనం ఎట్లా చూస్తాం అట్లా చూస్తాం. ఇప్పుడు మొన్న జరిగిన క్రీడా ఏదైతే సమావేశం పెట్టుకున్నారో అక్కడ మాట్లాడిన భాష కానీ, అంతకుముందు ఏదో మీరు చెప్పిన దినపత్రికలో వారు సంబోధించిన విధానం కానీ, లేకపోతే ఈ రోజు సంబోధించిన విధానం కానీ ప్రతి చోట ఒకదానికి ఒక డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అది ఒక మెచ్యూరిటీలో భాగంగా అనుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా అనుకోవాలి. ప్రతి వేదిక రాజకీయ వేదిక కాదు శ్రీకాంత్. కొన్ని వేదిక అంటే మీరు అన్నమాట కరెక్టే శేషు సార్, ప్రతిదీ రాజకీయ వేదిక కాదు అన్నది వాస్తవం అంగీకరించాల్సింది. బట్ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ప్రతిదీ రాజకీయ వేదిక అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ ఓవర్ ఎట్లా చూస్తున్నారు శేషు సార్? ఇది తాత్కాలికం అనుకోవచ్చా, లేదంటే కొంత మార్పు జరిగింది అనుకోవచ్చా? పెరుగుతున్నటువంటి విమర్శలు, వ్యతిరేకతలు, సో ఊకే కేసీఆర్ మీద పడి తిట్టడం, ఊకే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, ఇది కాదు అనుకున్నటువంటి చేంజ్ ఓవర్ ఇప్పటి వరకు చూడొచ్చా, లేదంటే భవిష్యత్తులో కూడా ఒక మార్పును మనం ఏమైనా చూసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా శేషు సార్? శ్రీకాంత్, ముఖ్యమంత్రి గారికి సభ ఏదైనా, సందర్భం ఏదైనా తన రాజకీయ ఉపన్యాసం స్పష్టంగా చేస్తారనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి తెలిసినటువంటి అంశమే. ఖచ్చితంగా ఏ సందర్భాన్నైనా రాజకీయంగా మలుచుకుంటారు, తన రాజకీయ ప్రత్యర్థులపైన బలమైనటువంటి విమర్శలు చేస్తారనేటటువంటి విషయాన్ని మనం గమనించాం. అయితే తను వచ్చినటువంటి నేపథ్యం వేరు. తను వచ్చినటువంటిది ఒక ప్రాంతీయ పార్టీ నేపథ్యం నుండి వచ్చాడు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ రాజకీయాల్లో ఎంతవరకు ఎమడగలుగుతారు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటున్న సందర్భంలోనే అతనే ఒక స్కూలు, కాలేజీ, ఒక స్లోగన్ చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే కాంగ్రెస్ వ్యవహార శైలి ఎట్లుంటుందంటే ఒక కక్ష సాధింపు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడదు. దాని చరిత్ర మొత్తం చూస్తే మనకు అది చాలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత దూకుడు రాజకీయాలను కూడా కాంగ్రెస్ కి ఒక డైజెస్టివ్ గా ఉండదు. దూకుడు రాజకీయాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు ఒక్క విషయం గమనించండి, మన తెలుగు రాష్ట్రాల్లో దూకుడు రాజకీయం చేసినంత కాలం రాజశేఖర్ రెడ్డి గారికి అవకాశాలు దక్కలేదు. ఎప్పుడైతే ఒక పరిణితి రాజకీయం చేశారో అప్పుడు అతనికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. తాను నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలన, పరిణితి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. బట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తన పాలనలో పరిణితి చూపించకుండా ఇదే దూకుడు రాజకీయాలు చేస్తే కాంగ్రెస్
ఆ పాలిటిక్స్ ని డైజెస్ట్ చేసుకోలేదనేటటువంటి విషయం మనకు కనపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, చాలా అగ్రెసివ్ గా వెళ్ళాలనుకునేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ అట్లా ఉండదు, ఆచితూసి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక పార్టీ కాబట్టి దాని మూల సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి కోసం మార్చుకోలేదు. అందుకని మీరు మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా అనుమతి కావాలా, పాదయాత్ర ముఖ్యమంత్రి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం కావాలా. బట్ ఆ పాలిటిక్స్ లో తను నిలబడేటటువంటి క్రమంలోనే తను ఒకప్పుడు ఏం చెప్పారు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, 20 ఏళ్ళు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానన్నారు. బట్ తత్వం బోధపడుతుంది. తత్వం ఏం బోధపడుతుంది అంటే మీరు ఈ టర్మ్ కి ముఖ్యమంత్రిగా ఉంటారు, నెక్స్ట్ టర్మ్ లో అది ప్రజలు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి. కాబట్టి మీ ఆలోచనలు ఎలా ఉన్నా గానీ, ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉన్నా, పార్టీ ఆలోచన భిన్నంగా ఉన్నా మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండలేరు అనేటటువంటి విషయం గమనించాలా. అయితే పార్టీలో కూడా మొన్నటి వరకు ఒక తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించినట్లుగా మనకు కనపడితే, బట్ ఇప్పుడు అసంతృప్తులు మొదలయ్యాయి. ఎక్కడ ఒక రాజగోపాల్ రెడ్డి రూపంలో మొదలయ్యాయి. దానికి ఉప్పు నిప్పుగా తోడయ్యేటటువంటి ఒక ప్రేమ్ సాగర్ రావు తోడైతే, ఒక మల్రెడ్డి రంగారెడ్డి కూడా తోడైతే, కాంగ్రెస్ పార్టీలో తన నాయకత్వానికి ఒక ఛాలెంజ్ విసిరేటటువంటి అవకాశం ఉంటది. అప్పుడు పార్టీని సమన్వయంగా మీరు నడిపించలేనప్పుడు ఆ పార్టీ అధిష్టానం కూడా కొంత ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల అంటే అప్పట్లో ఒక వాదన వినిపించింది శేషు సార్, కొంతమంది ఎమ్మెల్యేలను అధిష్టానం అడిగింది, సో ముఖ్యమంత్రిని మారిస్తే ఏమైనా అటు ఇటుగా చేంజెస్ ఉంటాయా, ప్రమాదాలు ఎదురవుతాయా అంటే లేదు ఇప్పుడు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వమే కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, సో నడిపేయండి అన్నటువంటి వార్తలు మారిన 10 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు అన్నది ఒక వినిపించినటువంటి లీక్ ఇది. సో ఆ ఉద్దేశం ఏమైనా ఢిల్లీ అధిష్టానంలో ఉందా? అందుకే రేవంత్ రెడ్డిని అట్లా పెట్టి ఢిల్లీ నుంచి పెత్తనం నడిపిస్తున్నారా? మీనాక్షి నటరాజన్ పాదయాత్ర గాని, రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గాని, మల్లు రవి దీనిపైన ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి కాసేపట్లో తెలియబోతోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరిలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే, ముఖ్యంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత వాళ్ళ పార్టీలో తీసుకున్నటువంటి ఒక ప్రధాన నిర్ణయం ఏంటంటే, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తరచే మార్చేటటువంటి ఒక సంప్రదాయానికి స్వస్తి పలికారు. మీరు చూడండి, ఎక్కడ కూడా ఒక పంజాబ్ లో తప్ప ఎక్కడ కూడా ఆ ముఖ్యమంత్రులను ఆన్ ఆఫ్ సడన్ గా మార్చినటువంటి ఒక సంప్రదాయం లేదు. బహుశా ఆ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నట్టుగా మనం చూడాలి. బట్ ఇప్పటికీ రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీలో ఒక బలమైనటువంటి నేత కాబట్టి తను తప్పించేటటువంటి మార్గాలు ఉండవు. కానీ ఒకటి మాత్రం చేస్తారు, ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో రాష్ట్రాన్ని నడిపేటటువంటి అవకాశం, కాంగ్రెస్ పార్టీ రెగ్యులేషన్స్ లో నడిపేటటువంటి అవకాశం. ఉదాహరణకు మీనాక్షి నటరాజన్ తోటి పార్టీని రెగ్యులేట్ చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు అవి ఉంటే వాటిని కూడా రెగ్యులేట్ చేసేటటువంటి, అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి స్వేచ్ఛనిచ్చేటటువంటి అవకాశం లేదు. మీరు 2004 నుంచి 2009 వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు స్వతంత్రంగా వ్యవహరించినటువంటి తీరు 2009 శాసనసభ ఎన్నికల సందర్భంగా, టికెట్ల కేటాయింపు సందర్భంగా నిరూపణైనటువంటి సంఘటన మనం చూసాం. అయితే నిన్న హసిత బాష్పాల్ అనేటటువంటి పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక 3 మాటలు మీ ముందు పెడతాను శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే, నేను ఎవరిని శత్రువుగా భావించను, ఒకవేళ శత్రువుగా భావించాలంటే అవతల వాళ్ళకి ఆ స్థాయి ఉండాలి అని అన్నారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ప్రజలు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని నాకు నచ్చిన వాళ్ళ పైన ఉపయోగించేటటువంటి మూర్ఖుణ్ణి కాదు అనేటటువంటి ఒక మాట చెప్పారు. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను సీఎం కుర్చీలో కూర్చొని సంతకాలు పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీతలు గీసినట్లుగా అనిపిస్తుంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. బట్ వీటి వెనకాల మనం ఒకటి చూడాలి, ముఖ్యమంత్రి గారు పాలకుడు అండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదు, పాలకుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బంధు ప్రీతితో గాని, పక్షపాతంతో గాని, రాగదేశాలకు అతీతంగా మేము పనిచేస్తాను అనేటటువంటి ఒక ప్రమాణం చేస్తారు. మీరు రాగదేశాలకు అతీతంగా కక్ష సాధింపులు లేకుండా చేస్తే మీకు శత్రువులు ఎవరుంటారు? మీకు నచ్చిన వాళ్ళపైన అధికారాన్ని ఉపయోగించేటటువంటి అధికారం మీకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు రాష్ట్రం మొత్తానికి మిత్రులే. కాబట్టి అదొక విషయం. అయితే మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీ అధికారానికి పోటీదారులు అనేటటువంటి వాళ్ళపైన కక్ష సాధింపు చేస్తున్నారనే విషయం వాస్తవం కాదా? అనేక విచారణలు వేస్తున్నారు, అనేక రకాలుగా కమిటీలు వేస్తున్నారు, అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు అని అంటే, ఒక పక్క మీకు దీనికి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 20 నెలల కాలంలో కమిటీలు కమిషన్లు తప్ప ఏం లేవు, జరిగింది ఏం లేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బాహాటంగా మాట్లాడుతున్నారు సొంత పార్టీ నాయకులే.
సో ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. చాలా కీలకమైన మాటలు రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్నారు, అవును, భవిష్యత్తులో కూడా లేవనెత్తుతారు. పదవులు మీకే, పైసలు మీకే, పదవులు మీకే, పైసలు మీకే అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక కామెంట్, అది ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించేటటువంటి అంశంగానే మనం చూడాలి కదా. కాబట్టి ఇక్కడ ఈ విషయం అయితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ముఖ్యమంత్రి గారికి ఒక ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. ఏంటది? నేను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను, 20 ఏళ్లు క్రియాశీలక రాజకీయం చేస్తాను అని చెప్తున్నారు. తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక టార్గెట్స్ కూడా పెట్టారు. మేము $1 ట్రిలియన్ ఎకానమీగా, $3 ట్రిలియన్ ఎకానమీగా చేసేటటువంటి ఒక ప్రణాళికలు నేను చేస్తున్నాను అనేటటువంటిది. బట్ దానికంటే ముందు కూడా మీకు ప్రజలు అవకాశం ఇస్తారా ఈ 5 సంవత్సరాల తర్వాత? అంటే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పాలనకి రిఫరెండంగానే ప్రజలు మరొక అవకాశం ఇస్తే మీ ఆలోచనల విధంగా వెళ్తారు. కానీ ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు తీసుకొచ్చినటువంటి పథకాలు కోతలు పెడుతున్నారు, కొత్త పథకాలు ఇవ్వట్లేదు. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్లు ఈ రోజుకి మాట లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు ఈ రోజుకి మాట లేదు. అదే విధంగా రాజు యువనేస్తం అనేటటువంటి పథకం ఆగస్టు 15కే పెడతానన్నారు, దానికి మాట లేదు. తర్వాత గృహ వినియోగదారులకు గృహజ్యోతి పథకం కింద ఇవాళ నేను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చూశాను ప్రభుత్వం నుండి. ఏంటి అంటే 200 యూనిట్ల వరకు లోపు ఉంటే ఉచిత విద్యుత్, ఒక్క నెలలో 200 యూనిట్ ఒకటైనా గానీ వాళ్ళని అనర్హులుగా చేసేటటువంటి ఒక ప్రకటన. తర్వాత ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో వచ్చినటువంటి అపవాదులు. తర్వాత ఇంకొక పథకాన్ని కూడా మీరు అన్నట్టు ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. మీరు అన్నట్టు పెన్షన్ల విషయం కానీ, లేదంటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ కొన్ని హామీలే ఇస్తున్నారు, గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు, రేషన్ కార్డులు కొంతవరకు సక్సెస్ అయినా కానీ, అఫ్ కోర్స్ ఫ్రీ బస్ విషయం అయినా కానీ ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా తులం బంగారం మొదలు పెడితే, స్కూటీలు మొదలు పెడితే, నిరుద్యోగ భృతి, చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, అంటే గతంలో మొదట్లో కూడా మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ పార్టీని వెంటాడేది ప్రతిపక్షం కంటే కూడా 6 గ్యారంటీలే వెంటాడతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పుడు ఈ అన్నిటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మాటలు చూస్తే ప్రతిపక్షాన్ని విమర్శించకుండానే ఇక నుంచి ముందుకెళ్తారా? ప్రతిపక్షాన్ని విమర్శించడం వేరు, తిట్టడం వేరు. తిట్టే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చారనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారి సహజ ధోరణిని గనక మనం చూస్తే, అది మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర వరకు కూడా తన ఆహభావాల్లో గాని, తన వ్యవహార శైలిలో గాని, తన విమర్శల్లో గాని, తన వ్యూహాల్లో గాని ఏమాత్రం మార్పు లేదు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తుంటారో ముఖ్యమంత్రిగా కూడా అదే రకమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గత 20 నెలలుగా ముఖ్యమంత్రికి ప్రతిపక్షం ఒక బలమైనటువంటి సవాల్ విసరలేకపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక స్టేజ్ లో నిలబడగలుగుతున్నారు. కానీ ప్రతిపక్షం కూడా ఒక స్థాయిలో బలంగా రాజకీయ ఛాలెంజ్ విసరగలిగితే పార్టీ నుంచి వస్తున్న ఇబ్బందులు, ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న సవాళ్లు, ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి అసంతృప్తిని, ఈ మూడింటిని సమన్వయం చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని నడిపి మళ్ళీ రెండోసారి అధికారంలోకి తీసుకురావటం ఎంత ఒక బిగ్ సవాల్ అన్నట్టు ముఖ్యమంత్రి గారికి. బట్ ముఖ్యమంత్రి గారు తన వ్యవహార శైలిని గనక మార్చుకోకుండా ఉంటే, మీకు ఉదాహరణకు ఇందాక మా మిత్రుడు నాయక్ చెప్తున్నారు, క్రెడాయి సందర్భంగా మాట్లాడినప్పుడు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు. దాన్ని భుజగించాల్సిన దగ్గర టార్గెట్ చేసి ఒక కుర్చీ కోసం 10 మంది పోటీ పడితే 10 మందికి వస్తుందా అనేటటువంటి ఒక టార్గెట్ చేశారు. అంతకుముందు జరిగిన ఒక సభలోనైతే దారుణమైన విషయం ఏంటంటే, అంతకుముందు జరిగినటువంటి ఒక సభలో సోషల్ మీడియాని, జర్నలిస్టు మిత్రులను టార్గెట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకు అనంటే, అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఒక పిల్లర్ గా ఉపయోగపడింది సోషల్ మీడియానే. ఎందుకు మనం కాదు ఈ మాట అనేది. కేటీ రామారావు గారు ఏమన్నారంటే, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ మేము అధికారాన్ని కోల్పోయే వాళ్ళం కాదు అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోవటానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి సోషల్ మీడియా ఒక సాధనంగా ఉపయోగపడింది. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం మాట్లాడారు స్టేజ్ పైన అంటే, ముందు వరుసలో కూర్చున్నటువంటి జర్నలిస్టులను కిందికి దిగి చెంపలు బలగొట్టే ఒకంత కోపం వస్తుంది అని మాట్లాడారు. అంటే అన్ని స్థాయిలు దాటి తన ఆక్రోశాన్ని మీడియా పైన వెళ్ళగక్కితే ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ప్రమాదం ఉంది. బట్ అది అధిష్టానం దృష్టికి వెళ్ళింది.
అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రి గారి దుందుడుకు వైఖరి వల్ల, ముఖ్యమంత్రి గారి ఇట్లాంటి వైఖరి వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వ్యవహార శైలి గాని, ఇస్తున్నటువంటి హామీలు గాని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. కాబట్టే కాంగ్రెస్ జనహిత పాదయాత్ర మొదలు పెట్టారు. అంటే క్షేత్ర స్థాయిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్, మరొక పక్క మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదలు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి అంత సులభం కాదు. ముఖ్యమంత్రి గారు ఇంకా పిసిసి అధ్యక్షుడు గాను, లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయాలు. అదే నేనేం చెప్తున్నాను, ఒక టూ కాంగ్రెస్ పార్టీ ప్రామినెంట్ లీడర్స్ ని మనం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఇద్దరిని మన గనక ఒకసారి మనం పోలిక చేసి చూస్తే, ఇద్దరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళగా పోలిక చేసి చూస్తే, రాజశేఖర రెడ్డి గారు ఒక పరిణితి కలిగిన రాజకీయం చేశారు కాబట్టి నిలబడగలిగారు. బట్ ఆ పరిణితి కలిగిన రాజకీయము రేవంత్ రెడ్డిలో కనపడటం లేదు. ఒక నాయకుడుగా కనపడుతున్నారు తప్ప ఒక పరిణితి చెందిన ఒక మెచ్యూర్డ్ లీడర్ గా కనపడటం లేదు. అది తన మాటల్లోనూ, తన విమర్శల్లోనూ, తన హావభావాల్లోనూ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు భవిష్యత్తులో. ఆ కొని తెచ్చుకునేటటువంటి సమస్యలే తన అధికారానికి ఛాలెంజ్ విసురుతాయి, తన నాయకత్వానికి ఛాలెంజ్ విసురుతుంది, తన భవిష్యత్ లీడర్షిప్ కూడా ఛాలెంజ్ విసురుతుంది. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి హసిత భాష్పాల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన మాట తీరులో, వ్యవహార శైలిలో కొంత మార్పు అయితే కనిపిస్తోంది. సో అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతాల, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల, సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగిరేయడం, మరోవైపు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తూ ఉండడం, సో తనని కాదని పూర్తిగా తనను కాదని మీనాక్షి నటరాజన్ త్రూ ఢిల్లీ నడిపిస్తోందా? సో వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రిలో కొంత వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందా? చూడాలి ఎట్లా ఉండబోతోంది. నెక్స్ట్ ఇంకా మరొక సభలో లేదంటే ఎట్లా కనిపిస్తారు. ఈవెన్ ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి పెద్దగా ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఈ మధ్య కాలంలోనే మళ్ళీ బయటకు వస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.